హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణయ సిస్టర్స్. ఎలాగో శ్రావణ మాసం వచ్చేసింది అండ్ ఈ సీజన్ అంతా కూడా మనకి ఫెస్టివల్ సీజనే. సో శారీస్తో పాటు మనం మ్యాక్సిమం వేసుకునేది డ్రెస్సెసే కదా. సో డ్రెస్సెస్ ఈసారి నేను ఎక్కడెక్కడ షాప్ చేశాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను స్టైల్ యూనియన్కి అయితే వచ్చేసానండి. స్టైల్ యూనియన్లోని ఈసారి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా మీ దగ్గరలో ఉన్న స్టోర్స్ అయితే విజిట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. ఈ పర్టికులర్గా ఈ టాప్ చూసారా, ఇది వచ్చేసి హాల్టర్ నెక్ వచ్చిందనమాట. హాల్టర్ నెక్లో ప్యాటర్న్స్ అయితే బాగున్నాయి అండి. ఇక్కడ ఇది మంచి పేస్టల్ షేడ్ వచ్చింది, చక్కటి పిస్తా గ్రీన్ కాంబినేషన్లో వచ్చిందనమాట. ఓవరాల్ టాప్ అంతా కూడా మనకి ఇలా చక్కగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చిందండి. ఆ ప్రింట్స్ కూడా చూసారా ఎంత బ్రైట్ కలర్స్ ఉన్నాయో, చాలా బాగుంది అనమాట. లైట్ పేస్టల్ షేడ్ మీద అంత బ్రైట్ అండ్ ఎలిగెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. పింక్, ఎల్లో, బ్లూ, గ్రీన్ ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అంటే ఇది పర్ఫెక్ట్ మాన్సూన్ సీజన్ డ్రెస్ లాగా ఉంది కదా. మంచి స్ప్రింగ్ సీజన్కి మంచి కలెక్షన్ అయితే ఉందండి స్టైల్ యూనియన్లోని. ఇక్కడ హ్యాండ్ కూడా చూసారా, చక్కగా బబుల్ హ్యాండ్ అయితే ఇచ్చారన్నమాట. ఇప్పుడు బబుల్ హ్యాండ్ అనేది ట్రెండ్ కదా. నేను వేసుకుంది ఆల్రెడీ, పక్కన మీకు క్లిప్ పెట్టి చూపిస్తాను. సో మీకు ఎలా ఉంది అనేది కూడా తెలుస్తుంది వేర్ చేస్తే. చాలా బాగుందండి. దీనికి ఎనీ కలర్ కాంబినేషన్ ఆఫ్ లెగ్గిన్ మీరు పేర్ చేయొచ్చు. నేనైతే పింక్తో పేరప్ చేశాను. చాలా బాగుందన్నమాట. నెక్ ప్యాటర్న్ కూడా నాకు చాలా నచ్చింది. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా కూడా ఉందన్నమాట. చాలా స్మూత్గా ఉంది. భలే ఉంది తెలుసా వేసుకుంటే. అసలు ఎంత కంఫర్ట్ ఉందంటే డ్రెస్ అయితే అస్సలు మీకు ఇరిటేషనే ఫీల్ అవ్వరు అనమాట. అంత బాగుంది. నాకైతే చాలా నచ్చింది ఇదైతే. ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉందండి. వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఆ ప్యాటర్న్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారా, ఇలా హాల్టర్ నెక్ హై నెక్ వచ్చేసి మనకి ఒక చిన్న పాట్ హుక్ లాగా ఇచ్చారనమాట మనం పెట్టుకోవడానికి. బాగుంది. ఓవరాల్ ఫ్యాబ్రిక్ ఏంటి అసలు ఎంత స్మూత్గా ఉందంటే, అసలు ట్రాన్స్పరెంట్ అయితే కాదండి, బాగుంది. సీ త్రూ అయితే కాదు, బాగుందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకి 869 రూపీస్ అయితే పడిందండి. ఈ ప్రైస్కి ఇది వర్త్ అనేది చెప్తాను, ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా అంతే బాగుందన్నమాట. ఇక నెక్స్ట్ నేనైతే బ్లాక్ కలర్కి అట్రాక్ట్ అవుతానండి. అది శారీస్ అయినా కూడా డ్రెస్సెస్ అయినా కూడా బ్లాక్ అంటే డెఫినెట్గా నాకు చాలా ఇష్టం అనమాట. ఇది ప్రతి ఒక్క గర్ల్ వార్డ్రోబ్లో ఉండే మస్ట్ అండ్ షుడ్ కుర్తానే నేను చెప్తాను. చికెన్ కర్రీ అంటేనే అందరి ఫేవరెట్ కదా. ఇంకా చికెన్ కర్రీలో బ్లాక్లో అయితే మాత్రం ప్రతి గర్ల్ వార్డ్రోబ్లో అయితే ఈ కాంబినేషన్లో అయితే ఒక డ్రెస్ అయితే ఉంటుందండి. జనరలీ మనం ఈ చికెన్ కర్రీ జార్జెట్స్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. బట్ ఇది జార్జెట్ రాలేదు, రేయాన్ క్లాత్లో వచ్చిందనమాట. చికెన్ కర్రీ వర్క్ వచ్చింది మొత్తం. ఓవరాల్ డ్రెస్ అంతా కూడా బాగుందండి. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది చూసారా, హ్యాండ్స్కి కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ మొత్తం ఓవరాల్ డ్రెస్ అంతా కూడా ఇలా సింపుల్ అండ్ ఎలిగెంట్ వర్క్తో అయితే రన్ అయిందండి. నాకు అది చాలా నచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందనమాట. మీకు చూసారా, హ్యాండ్కి స్కాలప్ బార్డర్లా ఇచ్చారు. డీటెయిలింగ్ కూడా చాలా బాగుందన్నమాట. ఓవరాల్ డ్రెస్ అంతా కూడా మనకి ఈ వైట్ థ్రెడ్ వర్క్ అయితే రన్ అవుతూ ఉందండి. బాగుందన్నమాట. ఇవి ఏంటంటే మనం క్యాజువల్గా ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ బాగుంటుంది. దీన్ని మీరు లెగ్గిన్తో పేరప్ చేయొచ్చు, పలాజో సెట్ వేసుకోవచ్చు వైట్ కలర్, లేదంటే మీరు జీన్స్ మీద కూడా ఇలాంటివి చాలా బాగుంటాయి అన్నమాట మనం వేర్ చేస్తే. నాకైతే చాలా క్యాజువల్ అండ్ సింపుల్ అవుట్ఫిట్ అండి, చాలా బాగా నచ్చింది. చూసారా, ఓవరాల్ నెక్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి. థ్రెడ్ వర్క్తో ఉంది, వైట్ థ్రెడ్ వర్క్ తోటి. దీని కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 749 రూపీస్కి అయితే వచ్చేసిందండి. ఇందులో కూడా మనకి ఎస్ నుంచి XXL వరకు ఆల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అక్కడ. ఇదే కాదు, ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ కూడా ఉంది. నేనైతే ఒక మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో ఒకటి చూసాను, అది నాకు చాలా నచ్చిందనమాట అది కూడా. బట్ ఎనీహౌ బ్లాక్ ఈజ్ అవర్ ఆల్ టైమ్ ఫేవరెట్ కాబట్టి ఐ హ్యావ్ చూజన్ దిస్ డ్రెస్. బాగుంది ఇదైతే. డెఫినెట్గా ఇది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట. సెలబ్రిటీస్ కూడా రీసెంట్గా త్రిష గారు ఇలాంటిది వేసుకోవడం నేను చూశాను. కార్డ్ సెట్స్ అనేది ఇప్పుడు అంతా ట్రెండింగ్ కదా. ఎవరు చూసినా కార్డ్ సెట్స్కే ప్రిఫర్ చేస్తున్నాం. బికాజ్ ఇవి ఏంటంటేనండి, మనం ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా, డైలీ వేసుకోవాలన్నా, ఆఫీస్ వేర్ కన్నా కాలేజ్ వేర్ కన్నా చాలా కంఫర్ట్ని ఇస్తాయి అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి నాకైతే కార్డ్ సెట్స్. ఇది చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ కలర్ అనమాట. చాలా రేర్ కలర్ అని చెప్పచ్చు. ఇదైతే ఫ్యాబ్రిక్ కూడా భలే ఉంది తెలుసా. అదొక క్రష్ మోడల్లో ఉంది కానీ కాదు, చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇది కూడా చాలా హ్యాపీగా వేర్ చేయొచ్చు. అండ్ దీనికి పాకెట్స్ కూడా ఇచ్చారండి. ఎవరికి నచ్చదు చెప్పండి, పాకెట్స్ ఇస్తే భలే అడ్వాంటేజ్ కదా మనకి డ్రెస్సెస్లోని. నేనైతే పాకెట్స్ ఉన్న డ్రెస్సెస్ అయితే ఇష్టపడతాను అనమాట. బాగుంది, చాలా సింపుల్గా ఉంది, క్లాసీగా ఉంది, చాలా డీసెంట్గా కూడా ఉందన్నమాట. మొత్తం ఓవరాల్
డ్రెస్ అంతా కూడా ప్లెయిన్ సింగిల్ షేడ్లో వచ్చిందండి. దీనికి జస్ట్ హైలైట్ వచ్చేసి మనకి బటన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. చాలా నీట్గా ఉంది, క్లాసీగా ఉంటుంది. ఇలాంటివి అఫీషియల్ వేర్ కింద. చూసారా ప్యాంట్ వచ్చేసి పలాజో ప్యాంట్ ఇచ్చారా, అది కూడా సేమ్ సింగిల్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట. ఇది కుర్తా లెంత్ కూడా మీకు బాగా పెద్దదే వచ్చింది, బాగుంది వేసుకుంటే కూడాను. మనకి ప్లాజో దగ్గర ఎలాస్టిక్ వచ్చింది. అండ్ ఇది చూసారా డిఫరెంట్గా థ్రెడ్ ఎవరైనా జనరల్లీ బయటకి ఇస్తారు కదా, కానీ వీళ్ళు లోపలికి ఇచ్చారన్నమాట. అంటే మీకు బయట డిస్టర్బెన్స్గా కనపడకుండా లోపలే మీకు సైజ్ చేసుకొని థ్రెడ్ కట్టుకునేలాగా ఇచ్చారు. నాకైతే ఇది నచ్చింది అనమాట. అలా కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. బయటకైతే ఇట్లా మనం డ్రెస్ బయట కడితే ఇలా మళ్ళీ ఒత్తుగా వచ్చినట్టు కనిపిస్తుంది కదా, అలా కాకుండా వీళ్ళే ఆటోమేటిక్గా లోపల కట్టుకునే ఫెసిలిటీ అయితే ఇచ్చారు. చూసారా మీరు ఫ్యాబ్రిక్ కూడా ఈజీలీ స్ట్రెచబుల్ అనమాట. ఎలాంటి సైజ్ వాళ్ళన్నా వేసేసుకోవచ్చు. చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది, హోల్ డే క్యారీ చేయాలన్నా కూడాను. ఫుల్ ఆఫ్ స్ట్రెచబుల్ మెటీరియల్ అండి. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం భలే ఉంది తెలుసా, చాలా లైట్ వెయిట్ ఉంది. అసలు ఇది వేసుకున్నామా లేదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట, అంత లైట్ వెయిట్ ఉంది. నాకైతే చాలా నచ్చింది ఓవరాల్ డ్రెస్ అయితే మాత్రం. అండ్ చూసారా ఇది వచ్చేసి నేను రిలయన్స్ ట్రెండ్స్లో అయితే తీసుకున్నానండి. ఓవరాల్ డ్రెస్ కొంచెం పార్టీ వేర్లో ఉందన్నమాట, బాగుంది. ఏ లైన్ ఫ్రాక్ వచ్చిందండి డ్రెస్ అంతా కూడాను. పైన మీకు ఇలాగా ఓవర్ కోట్లో అయితే ఇచ్చారండి, బాగుంది కదా. మంచి ఎలిగెంట్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. రాణి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఈ ఓవర్ కోట్ మనకి షార్ట్ లెంత్ వస్తుంది అనమాట, ఫుల్ లెంత్ అయితే రాదు. ఇది అటాచ్డ్ కాదండి, డిటాచబుల్ కోట్ అనమాట. సో దట్ మీకు కావాలంటే వేర్ చేయొచ్చు, లేకుంటే లేదు. మామూలు లోపల ఫ్రాక్ అయితే స్లీవ్లెస్ వస్తుంది. నేను ఈ డ్రెస్ని కోట్ తోటే ప్రిఫర్ చేస్తాను. మనకి కోట్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే వచ్చినాయి అండి. ఓవరాల్ కోట్ అంతా కూడా మనకి ఇలా చిన్న ప్రింటెడ్ గోల్డెన్ బుటీ అయితే రన్ అయింది, బాగుంది కదా. హ్యాండ్ దగ్గర కూడా చిన్న బార్డర్ అయితే ఇచ్చారండి. ఇది మనం ఈజీగా మనం వేర్ చేసుకోవచ్చు. అసలు అంటే జనరలీ మనం ఇలా ఓవర్ కోట్ డ్రెస్సెస్ అంటే ఇరిటేషన్ ఫీల్ అవుతాం కదా, ఫ్యాబ్రిక్ అది గుచ్చుకుంటా అలా ఉంటుంది కదా. ఇదైతే అస్సలు లేదు, చాలా స్మూత్గా ఉందన్నమాట. ఇక్కడ చూసారా నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు, హైలైట్ చేస్తూ బాగుంది. ఓవరాల్ డ్రెస్ అంతా కూడా మీకు చక్కటి గోల్డ్ ప్యాటర్న్ అయితే రన్ అయిందండి, భలే ఉంది తెలుసా. ఇది వేర్ చేస్తే కూడా చాలా లుక్ వచ్చేసింది. నేనైతే ఇది వేసుకున్నాను కూడాను, బాగుందన్నమాట, నాకు అంత నచ్చింది. ఇది గెరా కూడా ఫ్రాక్ ఎక్కువ వచ్చిందండి. మీరు వీడియోలో అంత తెలియకపోవచ్చు, వేసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట. గెరా కూడా ఎక్కువ వచ్చిందండి. లెంత్ కూడా మీకు ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ అయితే వచ్చేసింది. మీరు కింద లెగ్గిన్ వేర్ చేసినా లేకపోయినా పెద్ద కనపడదు. నేనైతే గోల్డ్తో పేరప్ చేశాను అనమాట. నాకైతే ఓవరాల్ డ్రెస్ చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. రెడ్లో ఉంది అండ్ సమ్ క్రీమ్ కలర్లో కూడా ఉందన్నమాట. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇది మీకు ఎజియోలో కూడా దొరికేస్తుంది అనమాట, బాగుంది. ఇదే కాదు ఇంకా ఈ టైప్ ఆఫ్ ప్రింట్స్ అయితే ఈసారి రిలయన్స్లోని బాగున్నాయండి కలెక్షన్. ఇలా ఓవర్ కోట్ వచ్చేవి కొంచెం కొత్త వెరైటీస్ అయితే కనిపించినాయి. ఎప్పుడు చూసినా రిలయన్స్లో అవే ప్యాటర్న్, అవే ప్రింట్స్, అవే కలర్స్లా కనిపిస్తూ ఉంటాయి నాకు జనరలీ. బట్ ఈసారి మాత్రం కలెక్షన్ బాగుంది, ఒకసారి మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి. అండ్ ప్రజెంట్ అయితే ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. మనకి ఏదో క్లియరెన్స్ సేల్ 70% ఆఫ్ అట్లా ఆఫ్స్ అయితే రన్ అవుతున్నాయి. బట్ ఓకే, న్యూ అరైవల్స్ మీద అయితే మీకు అంత ఆఫ్ అయితే రాదు. నాకైతే దీని మీద ఆఫ్ రాలేదు, బికాజ్ ఇది న్యూ అరైవల్లో ఉందన్నమాట. సో నాకైతే ఆఫ్ అయితే ఏమీ రాలేదు దీనికి. బట్ బాగుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి నాకు 1999 రూపీస్ అయితే పడిందంట, రూపాయి దాకా 2000 పడిందనమాట. బట్ బాగుంది. ఇది నేను అంతా పర్చేస్ చేశాక నాకు కొంచెం కూపన్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. 3 కూపన్స్ అయితే వచ్చినాయి ఇంకా నేను అక్కడ షాప్ చేసినందుకు. అండ్ ఇవి చూసారా, ఇవైతే నేను చిన్నోడి కోసం తీసుకున్నాను అనమాట. ఈ కలెక్షన్ అంతా కూడా జుడియోలో తీసుకున్నాను. జుడియోలో కార్డ్ సెట్స్ అయితే సూపర్ ఉన్నాయండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 399 అయితే పడుతుంది. బట్ చాలా బాగున్నాయి అనమాట. ఇవి నేను బేబీ కోసం, మా బాబు కోసం అని తీసుకున్నాను. చాలా కంఫర్టబుల్ మెటీరియల్ అండి, చాలా స్మూత్గా ఉన్నాయి. నాకైతే ఇవి నచ్చి మళ్ళీ వెళ్ళి చూసాను ఇంకేమైనా కొత్త కలెక్షన్ వచ్చిందేమో అని చెప్పేసి. బట్ ఇంకా అయితే ఎక్కడ స్టాక్ రాలేదు. ఈ కార్డ్స్లోని ఇవే ఉన్నాయన్నమాట. ఇంకేమైనా ఉన్నా కూడా డెఫినెట్గా తీసుకోవాలన్నంత నచ్చినాయి, భలే స్మూత్గా ఉన్నాయి తెలుసా. బేబీ వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్ అండ్ బాగున్నాయి అన్నమాట. బాగున్నాయి, క్యూట్ లిటిల్ ప్యాటర్న్స్తో షర్ట్ మోడల్లో వచ్చింది. అండ్ దీనికి క్యూట్ షార్ట్స్ కూడా ఇచ్చారనమాట. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా మెత్తగా ఉంది. ఏంటంటే అస్సలు స్వెట్ ఉండదు, అంత బాగుంటుంది. అంటే చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా ఈజీ బీజీ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు అనమాట. బాగుంది.
అండ్ నెక్స్ట్ ఇది కూడా నేను జుడియోలోనే తీసుకున్నాను. జుడియోలో ఏంటంటేనండి కిడ్స్‌కి కార్డ్ సెట్స్ అయితే బావుంటాయండి. అంటే మనం పెయిర్ అప్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళే పెయిర్స్‌లో ఇచ్చేస్తారు చూడండి. అది బావుంటది. ఇవేంటంటే డైలీ వేర్ క్యాజువల్స్ ఏసుకోవడానికి బావుంటాయి. ఇది చూసారా బేసిక్‌గా నాకు ప్యారెట్ గ్రీన్ అంటే ఇష్టం. అండ్ మా చంటోడికేసినా కూడా ప్యారెట్ గ్రీన్ చాలా బావుంటది. సో, నేను ప్యారెట్ గ్రీన్‌లో ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నాకైతే ఇది చాలా నచ్చింది. దీనికి షార్ట్స్ కూడా క్వాలిటీ బావుంటాయండి. ఫ్యాబ్రిక్ చాలా మంచి ఫ్యాబ్రిక్ అయితే ఉంటది. అండ్ దీనికి పాకెట్స్ కూడా ఇచ్చారు. టాప్ కూడా చూసారు కదా! యాజ్ యూజువల్ పిల్లలకి కలర్‌ఫుల్‌గా ఏస్తే బావుంటదండి. ఇది నా ఒపీనియన్ అనమాట. సో, నేను మాక్సిమం వాడికి తీసుకుందంతా కలర్‌ఫుల్‌గా ఉండడానికే చూస్తాను. దీని కాస్ట్ కూడా మనకి ₹399 అయితే పడుతుంది. ఇందులో డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీకు స్టార్టింగ్ ఫ్రమ్ 3-6 మంత్స్ నుంచి మీకు ఒక 4-5 ఇయర్స్ వరకు కూడా ఈ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది. నేనైతే చిన్నోడి కోసం 2-3 ఇయర్స్ కాంబినేషన్‌లో అయితే తీసుకున్నాను. అండ్ ఈ కార్డ్ సెట్ కూడా చూసారా బావుంది కదా! బ్లూ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్‌లో అయితే వచ్చిందండి. ఈ యెల్లో మీద హ్యాపీ ఫేసెస్ అని చెప్పేసి చిన్న చిన్న కార్టూన్ ఫేసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే చక్కాను కొంచెం డిఫరెంట్‌గా వచ్చేలాగా ఈ సన్ అండ్ ట్రయాంగిల్ అనేది ఎంబోజ్ అయ్యి ఉంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 399 అయితే పడింది. ఇది కూడా నేను 2-3లోనే తీసుకున్నాను. నెక్ కూడా చూసారా పెద్దగానే ఉందనమాట. జనరల్లీ ఏంటంటే పిల్లలకి టీ షర్ట్స్ ఏస్తున్నప్పుడు నాకు నెక్ దూరడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను. అందుకనే మాక్సిమం సైడ్ ఓపెన్ ఉన్నది కానీ, ఫ్రంట్ ఓపెన్ ఉన్నది కానీ ప్రిఫర్ చేస్తాను. కానీ జుడియోలో మీ 2-3 అంటే మీ ఏజ్‌కి తగినట్టు మీరు తీసుకుంటే మాత్రం ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదండి. అదైతే నేను చెప్పగలుగుతాను. అండ్ ఈ బ్లూ కలర్ చూసారా సేమ్ మన గ్రీన్ ఎలా వచ్చిందో సేమ్ అదే బ్లూ అండ్ 2 పాకెట్స్‌తో పాటు వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బావుంది. సో, ఇదండి. ఇందులో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. బాయ్.